ఈ ఋషి పక్కన ఎవరు యాక్ట్ చేసినా ఒకటే. థియేటర్కి వచ్చిన జనం నన్నే చూడాలి. ఏంటమ్మా నా పిల్లితో పడిచావు? ఏం చేయను, కత్తి లేదు. ఉంటే దాంతో పొడిచేదాన్ని. ఓం సర్వలోకశరణ్యాయ నమః. ఓం షిర్డి సాయినాథాయ నమః. మృత్యుంజయాయ నమః. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అస్థైశ్వర్యాభివృద్ధిరస్తు. ఆయురారోగ్యాభివృద్ధిరస్తు. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. సాధినాయ మంగళం. రండి కూర్చుందాం. నేను ఇంటికి వెళ్ళాలండి. అయ్యో, గుడికొచ్చి కూర్చోకుండా వెళ్ళకూడదండి. వెళ్తే ఏమవుతుందండి? దేవుడికి కోపం వస్తుందంట. టెంకాయ కొట్టి దండం పెట్టి హుండీలో డబ్బులు వేసినా దేవుడికి కోపం వస్తుందా? అయ్యో, మీరు భలే మాట్లాడతారండి. నా పేరు మేఘమాల. మీరు? చైత్ర. మీ పేరు బాగుంది. మీ పేరు కూడా. ఇంతకీ గుడికొచ్చి ఎందుకు కూర్చొని వెళ్ళాలో చెప్పనే లేదు. ఎందుకనేది మా మావయ్య చెప్పారు. ఏంటది? గుడిలో ఎప్పుడూ వేదఘోష వినబడుతూ ఉంటుంది. హోమాలు, మంత్రాలు, దేవుడి నామాలు, స్తోత్రాలు ఇవన్నీ వినబడుతూ ఉంటాయి. అవన్నీ ఈ వాతావరణాన్ని చాలా పవిత్రంగా మారుస్తాయి. పవిత్రత ఉన్న చోట పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అందుకనేనా నాకెప్పుడూ గుడికి రావాలనిపిస్తూ ఉంటుంది. అందుకే కాసేపు కూర్చున్నామనుకోండి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీ మావయ్య చెప్పిన రీజన్ చాలా బాగుంది. అవును, అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వెళ్దామా? అక్కడ చూడు. మంచి పని జరిగింది. మీరెలా వచ్చారు? బస్సులో వచ్చాను. రండి, డ్రాప్ చేస్తాను. అయ్యో పర్వాలేదండి, మీకెందుకు శ్రమ? అయినా మా ఇల్లు చాలా దూరం. ఢిల్లీలోనా మీరుండేది? లేదండి, ఇక్కడే. మరింకేం, రండి. చెంచా కారాపు. అలాగే బాబు. ఏం బాబు, ఏమన్నా కావాలా బాబు? సిగరెట్స్. అయ్యో, బాబు దగ్గరే సిగరెట్స్ అయిపోయాయా బాబు? ఎంత పని జరిగిపోయింది బాబు. క్షణంలో తీసుకొస్తాను బాబు. సార్ వదిలేయండి సార్, మీకెందుకు? మీరు చూస్తూ ఉండండి. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, అవసరమైతే హాలీవుడ్ నుంచైనా సరే ఆ తనిష్కన్ తలదన్న హీరోయిన్ని నేను తీసుకొస్తాను. మీరు ఇంకేం ఆలోచించకండి. నేను ఆలోచించేది తనిష్క నో అన్నందుకు కాదు. మరి నా పక్కన టాప్ హీరోయినే కావాలని ఎందుకు అనుకున్నానా అని. నిజంగా నా సినిమాకు తనిష్క లాంటి ఇమేజ్ ఉన్న హీరోయిన్ అవసరమా? కుర్రో కుర్రో, కొండదేవర పలుకు, కోనదేవర పలుకు, అంబ పలుకు, జగదాంబ పలుకు. చిత్రాలు చేసేసినోడు చిత్రంగా మూగబోయాడెందుకో పలుకు. ఏయ్, నీ పలుకులు మాకేం అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు. నీ కొరకు రాలే దొరా, ఈ సిన్నోడి సింత తీర్చనీకొచ్చాను. ఆ మొహం చూడు, పున్నమి అమాసలా మారింది దొరా, ఎన్నలా సీకటైపోయింది దొరా. ఏ దూరం దూరం దూరం. బాబు ఎవరనుకుంటున్నావు? బాబులకే దొరబాబుననుకుంటున్నాను. సిడుతలా సిన్నోడు. ఇట్టాంటి సంసాల మాటలు నమ్మకండి దొరా.
అంబ చెప్పిన మాట ఇనుకో, జగదాంబ పలుకే అనుకో. రతనాల మేడలో పుట్టినావు, రంగు రంగు వాడలో పెరిగినావు, సుక్కల మధ్యలా చంద్రుడల్లే ఎదిగినావు, సక్కని సుక్క కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. చుక్కా లేదు పక్కలేదు, పక్కకెళ్ళు, ముందు పక్కకెళ్ళు తల్లి, పక్కకెళ్ళు. మ్మ్. ఆ. కొండదేవర పలుకు, కోనదేవర పలుకు, పలుకమ్మా ఏయ్, ఆపం, ఆపు, పలుకు. ఆపు. అయిందా? ఇక చాలు. ఇందా ఈ రూపాయి తీసుకుని ఇక వెళ్ళు. ఆ, ఇలాంటి వాళ్ళకు పెద్ద నోటు ఎందుకు బాబు? రేపు మా ఆఫీస్కి వచ్చి కలువు. బాబు దొరబాబులా ఉన్నాడు, నా మనసెరిగిన మహారాజులా ఉన్నాడు. వత్తాను ధర, తప్పకుండా వత్తాను. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, అంబ పలుకు, జగదాంబ పలుకు, కుర్రో కుర్రు. దానికి మీ కార్డు ఎందుకు ఇచ్చారు బాబు? అవును సార్, అసలు ఆఫీస్కి ఎందుకు రమ్మన్నారు? మన సినిమాకి హీరోయిన్ దొరికింది. రండి వెళ్దాం. ఆ కోయ పిల్ల హీరోయినా? వావ్, ఇంత పెద్దిల్లా? చిన్నిల్లే. చిన్నిల్లేంటి? ప్యాలెస్ లా ఉంది. మీ ఇల్లు చాలా బాగుంది. ఈ ఇంట్లోనే నేను ఉండేది. అంటే గెస్ట్ గానా, పేయింగ్ గెస్ట్ గానా? గోస్ట్ గా. ఓ, మీరు సౌదామిని గారి ఫ్యానా? కాదు. కాదా? మరి మీ ఇంట్లో ఇంత పెద్ద పోస్టర్, ఇన్ని ఫోటోలు? ఇది ఆవిడిల్లే. ఏంటి, ఇది సౌదామిని గారిల్లా? నువ్వావిడికేమవుతావు? కూతుర్నవుతానులే. ఏంటి, అంత పెద్ద హీరోయిన్ సౌదామిని గారి కూతురువా నువ్వు? మరిందాక బస్లో వస్తున్నానన్నా, నా స్కూటీ మీద కూర్చున్నా. నా కాళ్ల మీద నేను నిలబడ్డానికే కాదు, నడవడానికి కూడా ఇష్టపడతాను. అందుకే నేను కారు వాడను. అవునా? ఎంత సింపుల్ గా ఉన్నా, ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తున్నా. నాకింకా ఈ సంగతి డైజెస్ట్ కావటం లేదు తెలుసా? అంత గొప్ప హీరోయిన్, ఎన్ని హిట్ పిక్చర్స్ ఉన్నాయి. అప్పట్లో ప్రతి హీరోతో చేశారు కదా. నేను ఏ పిక్చర్ ని వదలకుండా చూశాను. నీ ఫ్రెండా చైత్ర? కూర్చోమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడం ఏంటి, నువ్వు నన్ను ఆంటీ అని పిలవచ్చు. ఆంటీ అని పిలిచేలా ఉన్నారా మీరు? అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. థ్యాంక్ యూ. నీ పేరేంటి? మేఘమాల. మేఘమాల, చాలా పొయిటిక్ గా ఉంది. నువ్వేం చేస్తుంటావు? సేతురామ్ మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నానండి. అవునా? నువ్వు సినిమాల్లోనే ఉన్నావా? చాలా కాలమైంది మన వాళ్ళందరినీ చూసి.
అప్పట్లో నా సినిమాలో చాలా వాటికి సేతురాం మాస్టర్ కొరియోగ్రఫీ చేసేవారు. ఓ సినిమాకి కొత్తదనం ఉండేది డాన్స్ లో. అలాంటి మాస్టర్ దగ్గర పనిచేస్తున్నావు అంటే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నమాటే. గ్రేట్. నేను మీ ఫ్యాన్ని. అలాంటిది మీరే నన్ను మెచ్చుకుంటున్నారంటే సంతోషంలో నాకేం మాట్లాడాలో తెలియటం లేదు. మా చైత్రకింత మంచి ఫ్రెండ్ ఉన్నట్టే నాకు తెలీదు. ఉన్నా ఇప్పటి వరకు ఎవరిని ఇంటికి తీసుకురాలేదు. ఫస్ట్ టైం నువ్వొచ్చావు. ఉండు, ఏమైనా స్నాక్స్ తీసుకొస్తాను. అబ్బే, మీరు నా కోసం శ్రమ తీసుకుంటారా? నీకోసం కాదు, మా అమ్మాయి ఫ్రెండ్ కోసం. సరేనా? అబ్బా, ఆవిడలాగే ఆవిడ సంస్కారం కూడా ఎంత గొప్పగా ఉంది. సంస్కారం గొప్పగానే ఉంది, సంసారమే చట్టుబండలైంది. అమ్మంటే ఇలా ఉండాలి. మా అమ్మ అని చెప్పుకోటానికి గర్వపడేలా. అంటే అందంగా ఉండాలంటావా? కాదు, అమ్మ అన్న పదంలోనే అందం ఉంది. పైపైన కనబడే అందం గురించి కాదు నేను మాట్లాడేది. ఫలానా వాళ్ళ కూతురు అని చెప్పుకునేంత గొప్ప స్థానంలో అమ్ముంటే నిజంగా ఎంత గర్వంగా ఉంటుంది. అమ్మ గురించి చాలా బాగా చెప్పావు. ఇంతకీ మీ అమ్మని ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? తొందరలోనే పరిచయం చేస్తాను. మా అమ్మ కనపడితే. సార్, నా మాట వినండి సార్. ఏ యాంగిల్లో చూసినా ఆ కోయిపిల్ల మీ పక్కన హీరోయిన్గా సూట్ అవ్వదు సార్. మన భాష కాదు, మన వేషం కాదు, అసలు యాక్టింగే తెలియదు సార్. నా విజన్తో, నా కెమెరా కన్తో చూశాను సార్. ఆ పిల్ల ఈ క్యారెక్టర్కి అస్సలు సూట్ కాదు సార్. అవును బాబు, డైరెక్టర్ గారికి కాన్ఫిడెన్స్ లేనప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకు చెప్పు? ఆ తనిష్కను తలదాన్ని అందమైన అమ్మాయిలు చాలా మంది వచ్చారు. ఆడిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వాళ్ళని చూడండి సార్. అనుష్క 5 ఏళ్ల క్రిందట ఎలా ఉందో అలా ఉంది ఒక అమ్మాయి. సమంత సిస్టర్ లాగా ఇంకో అమ్మాయి. ఇలియానా ఫిగర్ కి పోటీ పడేలాగా మరో అమ్మాయి. వాళ్ళని కనుక మీరు చూస్తే డెఫినెట్ గా కోయి పిల్లని వద్దనుకుంటారు. ఒక్కసారి పిలవమంటారా సార్? ఎక్స్క్యూజ్ మీ. వావ్, వండర్ఫుల్. ఓ మార్వలస్. కత్తి. కూర్చో. థ్యాంక్ యూ రిషి. ఈ అమ్మాయి మీ పిక్చర్ లో హీరోయిన్ వేషం ఉందంటే ఆడిషన్ కి వచ్చాను సార్. రియల్లీ? సార్, ఇంకేం ఆలోచించకండి సార్. ఆ కోయి పిల్ల సంగతి మర్చిపోండి. కుర్రో కుర్రు, నన్నెట్టుకోమంటూనే మళ్ళీ వద్దంటారేంటి దొరా? నువ్వు కుర్రో కుర్రు, నిన్న మీరు చూసిన కోయ పిల్లందరా? ఓ మై గాడ్, యాక్టింగ్ అద్దరు కొట్టేశావు. థ్యాంక్ యూ. ఐమ్ సంజన. హాయ్. ఏమయ్యా డైరెక్టరు, విజన్ అన్నావు, కెమెరా కన్నన్నావు, బాబు కనిపెట్టగలిగారు కానీ నువ్వు కనిపెట్టలేకపోతే ఎలాగయ్యా? మరి బాబు కళ్ళు మామూలు కల్లా, మీ కెమెరా కళ్ళకు కూడా అందరంత ఎక్స్రే కళ్ళు. ఒక కోయపిల్లలో ఇంత గొప్ప అందం దాగుందని బాబు చూడగానే కనిపెట్టేశారంటే బాబు మీ కళ్ళకి మొక్కాలనిపిస్తోంది. ఓకే సంజన, మిగతా ఫార్మాలిటీస్ అన్ని మా ప్రొడ్యూసర్ గారు చూసుకుంటారు. డేట్స్ అవి షెడ్యూల్ వేయగానే మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు.
ష్యూర్ సార్, థ్యాంక్ యూ. యాక్టింగ్ నా ప్యాషన్, నా లైఫ్. అందుకే మారు వేషంలో వచ్చి నా టాలెంట్ ని టెస్ట్ చేసుకున్నా. అందరితో కలిసి ఆడిషన్స్ కి రావటం నాకు ఇష్టం లేదు. ఎనీవే, మీలాంటి హ్యాండ్సమ్ హీరోతో వర్క్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేను బేసిక్గా ఎక్కువగా మాట్లాడను, ఎక్కువగా మాట్లాడే వాళ్ళని ఇష్టపడను. మాటలు తక్కువ, పని ఎక్కువ చేసే వాళ్ళని లైక్ చేస్తాను. ఓకే, బాయ్. గౌరీ, నేను మళ్ళీ చేస్తాను. అది రెయిన్బో ప్రొడక్షన్స్ వాళ్ళు ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. ఇది దాని తాలూకు వాళ్ళు ఇచ్చిన చెక్కు గౌరీ. ఇది వాల్కనో పిక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం డబ్బుకు బదులుగా రికవరీ చేసుకున్న ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్స్ గౌరీ. ఆస్తులు, వడ్డీలు, వడ్డింపులు, ఇవి తప్ప ఇంకోటి తెలియని ఓ వెర్రివాడా ఇవాళ నీ బలం, బలగం, రౌడీజం, గూండాగిరి ఏమాత్రం సాధించలేని పని సింపుల్ గా నేను పూర్తి చేసి శాంపుల్ గా అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చా. ఒక్కసారి చూడు. మెచ్చుకుంటావో, నొచ్చుకుంటావో, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటావో నువ్వే డిసైడ్ చేసుకో. ఏంటి చెల్లె ఇది? చదువుకున్నావు కదన్నాయ్. నిజమా? సంతకాలు చూసావుగా. నువ్వు రిషి సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యావా? నమ్మలేకపోతున్నావా? సంతోషం తట్టుకోలేకపోతున్నాను. బాబాయ్, ఇది చూడు బాబాయ్, మనం దౌర్జన్యంగా సంపాదించిన ఆస్తుల కన్నా విలువైన పని సాధించుకొచ్చింది నా చెల్లె. చూడు బాబాయ్, చూడు. కంగ్రాట్స్ తల్లి, అన్నకు తగ్గ చెల్లె అనిపించుకున్నావు. ఈసారి మాత్రం అన్నని మించిన చెల్లిని అనిపించుకున్నాను బాబాయ్. కరెక్ట్. ఈ విషయంలో నన్నే మించిపోయావు. కానీ ఎలా? అంత ఈజీగా కొత్త అమ్మాయిని రిషి ఎలా సెలెక్ట్ చేసుకున్నాడు? నమ్మించాను. ఎలా? నటించాను. ఆడిషన్ కి వెళ్ళేవా? వాడి ప్రెమిసెస్ లోకెళ్ళా. నా చెల్లెలుగానా? నువ్వెవరు? గౌరీ శంకర్ అనే పేరే నేను వినలేదే. మరి కుర్రో కుర్రు, వేషం మార్చాందోరా, భాషని మార్చాందోరా, అందరినీ బోల్తా కొట్టించాందోరా, ఒక్క రిషి బాబుని తప్ప. కుర్రో కుర్రు, వాడు మహా గడుసు పిండం దొరా. నేను కోయ పిల్లని కానని కనిపెట్టేశాడు దొరా. అవునా? రిషి నా ధైర్యాన్ని చూశాడు, నాలోని నటనని చూశాడు. ఒక డైరెక్టర్లా, ఒక కెమెరామ్యాన్ లా, ఒక సగటు ప్రేక్షకుడిలా
నన్ను, నా నటన్ని, నా గ్లామర్ ని చూశాడు. రమ్మని విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. ఆఫీస్ కెళ్తే అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చాడు. హ్యాట్స్ ఆఫ్ చెల్లై. అసలు ఇంత ఆలోచన నీకు ఎలా వచ్చింది? ఈ రూట్ లో వెళ్తే పని జరుగుతుందని ఎలా అనిపించింది? నీ రూట్ లో నువ్వు వెళ్తే ఏం జరిగిందనేది పార్టీ రోజే నాకు అర్థమైంది. న్యూస్ పేపర్ లో వాడి గురించి చదివినప్పుడే వాడి క్యారెక్టర్ ఏంటో అర్థమైంది. తనిష్క తప్పుకోవడంతో అహం దెబ్బతిని అంతకన్నా బెటర్ హీరోయిన్ కోసం ఎంత కసితో ఎంత పట్టుదలతో వెతుకుతాడో ఊహించాను. అంతే కసితో అంతే పట్టుదలతో నా నటన చూపించి ఆకట్టుకున్నాను. వెతకపోయిన తీగల కాలికి తగిలి కావలసిన పని సాధించుకొచ్చా. షాబాష్ చెల్లై, నువ్వు చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం అని ఇవాళే నాకు అర్థమైంది. గ్రేట్. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ స్టెప్. నువ్వు వాడి సినిమాలోనే కాదు, వాడు జీవితంలో కూడా అడుగు పెట్టాలి. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. మన ఫ్లాష్ బ్యాక్ తెలిసే లోపే వాడు పూర్తిగా నీ గ్రిప్లోకి వచ్చేయాలి. ఏం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. చేతుల్లో ఉందో చాతల్లో ఉందో నాకు వదిలే అన్నాయి. ఇవాళ నీ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన దాన్ని రేపు నీ లైఫ్ లోకి అడుగుపెట్టి నేను సొంతం చేసుకోకపోతానా? ఆ అమ్మాయిగా మీ హీరోయిన్.